లతో పీడీఎస్యు ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. కాకతీయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ముందు ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన పీడీఎస్యు నాయకులు పెండింగుల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి డిగ్రీ, ఇంటర్ కళాశాలకు హాస్టల్ సౌకర్యం కల్పించి అనుమతులు లేని కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్, కమిటీ సభ్యులు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో ఉన్న కాకతీయ అనుబంధం పీజీ కళాశాల, బీపీడీ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 10,300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కూడా పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం, ప్రిన్సిపల్స్ కూడా విద్యార్థులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలకి కోట్లు పెట్టుకుంటాను తప్ప పేద విద్యార్థులకు ఇంతవరకు బడ్జెట్ వేసిన నాదమే లేదు. ఈ రోజు వరకు కూడా ఆయన ఒక బహిరంగ సభ పెట్టుకుంటే ఖమ్మం నగరంలో, ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా మొన్న 30 కోట్లు ఖర్చు పెట్టి అంత బహిరంగంగా పెట్టుకుంటూ ఆ 30 కోట్లు మాకు విడుదల చేస్తే పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుపడేది కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నా కూడా యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. 3 మంత్రులు ఉన్నారు కానీ యూనివర్సిటీ మీద అసెంబ్లీలో కావచ్చు, లేదా బహిరంగ సభలలో కావచ్చు, ఎక్కడ కూడా ఏమీ మాట్లాడుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తాం.